హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యశస్వి సంతోష్ గారు. హలో సార్. హలో అండి, నమస్తే. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సార్, ఏపీ తెలంగాణలో ఎంసెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా. సో ఆ కౌన్సిలింగ్ అనేది మనకి ఏపీలో తెలంగాణలో సేమ్ ఉంటుందా, లేదంటే డిఫరెన్స్ ఉంటుందా సార్? ఏదైనా దాని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, షూర్ అండి. సో ఫస్ట్లీ మనకి ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. తెలంగాణ రిజల్ట్స్ మనకు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ బ్యాక్ వచ్చాయి. అండ్ ఏపీ రిజల్ట్స్ కూడా లాస్ట్ వీక్ వచ్చాయి. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏపీ వాళ్ళు సపరేట్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, తెలంగాణ వాళ్ళు సపరేట్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇది ఎంపీసీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, బైపీసీ వాళ్ళకి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్కి మనకి జూలైలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అనమాట. బికాజ్ ఈసారి అకాడమిక్ ఇయర్ కూడా తొందరగా స్టార్ట్ చేద్దామని. సో మొన్న కూడా మన తెలంగాణ బోర్డ్ హెడ్ కూడా మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దట్ ఈసారి ఆగస్ట్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేద్దామని. ఎందుకు సార్ అంటే ఎందుకు ముందు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు? బికాస్ లాస్ట్ ఇయర్ దాకా ఏమైందంటే, కరోనా వల్ల అకాడమిక్ ఇయర్ అనేవి డిలే అయిపోయింది. సో ఈసారి దే వాంట్ టు స్టార్ట్ ది అకాడమిక్ ఇయర్ ఎర్లీ. ఇప్పుడు డిలే అవ్వడంతో ఏమైంది, ఫస్ట్ సెమిస్టర్ అనేది తక్కువ డ్యూరేషన్ అయిపోయింది. సో స్టూడెంట్స్ ఎక్కువ నేర్చుకోవడం అది అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, బైపీసీ కౌన్సిలింగ్ ఏదైతే బీ ఫార్మసీ, ఫార్మ్డీ, బయోమెడికల్ ఈ కౌన్సిలింగ్ ఉంటుందో అది ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాతనే జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం ఏమైందంటే, అది సెప్టెంబర్ అక్టోబర్ దాకా స్ట్రెచ్ అయిపోయింది బికాస్ ఆఫ్ డిలేడ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అండ్ డిలేడ్ కాలేజెస్ వల్ల. సో సేమ్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల దే హ్యావ్ ప్రీపోన్డ్ దిస్ టైం. అది మంచిదే స్టూడెంట్స్కి, బికాస్ దే కెన్ స్టార్ట్ ది అకాడమిక్ ఇయర్ ఎర్లీ. సో ఏపీలో కూడా సేమ్. ఏపీలో కూడా ఈసారి రిజల్ట్స్ తొందరగా వచ్చాయి. ఏపీలో యాక్చువల్లీ లాస్ట్ టైం బైపీసీ కౌన్సిలింగ్ అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో చాలా డిలే అయిపోయిందని ఈసారి కూడా ఏపీ వాళ్ళు రిజల్ట్స్ అనేది కంపేర్ టు లాస్ట్ ఇయర్ తొందరగా రిలీజ్ చేశారు. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏపీది కూడా సైమల్టేనియస్లీ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ ఎలా ఉండబోతుంది సార్? సో ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎంపీసీ స్టూడెంట్స్కి ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత బైపీసీ స్టూడెంట్స్ చెప్తాను. సో ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. తెలంగాణ వాళ్ళు రెస్పెక్టివ్ నోటిఫికేషన్, ఏపీ బోర్డు వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్ అని ఉంటుంది. ఆ డేట్ నాడు ఏం చేయాలంటే, వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. ఎంత ఉంటుంది సార్ ఫీ? కౌన్సిలింగ్ ఫీ అరౌండ్ 900 to 1200 రూపీస్ మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది. ఏపీకి తెలంగాణకి ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేశాక సెకండ్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఏమేమి తీసుకెళ్ళాలి సార్ సర్టిఫికేట్స్? సో అవి కూడా చెప్తాను డీటెయిల్గా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి వాళ్ళు. సో పర్టికులర్ ర్యాంక్ వైజ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. బుక్ చేసుకోగానే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. అవి ఏమిటంటే, ర్యాంక్ కార్డ్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్. ఏపీ వాళ్ళది ఏపీది, తెలంగాణ వాళ్ళది తెలంగాణది. దెన్ అప్లికేషన్ ఫామ్, అంటే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు కౌన్సిలింగ్ ఎగ్జామ్ రాసే ముందరే. ఆ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి ఒరిజినల్. దెన్ ఏదైనా రిజర్వేషన్ కేటగిరీ ఉంటే దాని కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్లీ ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి, ఎవరికైతే ఫీ రీయింబర్స్మెంట్ అవైల్ చేసుకోవాలో వాళ్ళకి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే స్కూల్ ఇంటర్మీడియట్ ఆర్ 11th and 12th కంప్లీట్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేసుకోవాలి. కొన్ని కేసెస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ. అంటే కొందరు స్టూడెంట్స్ ఉంటారు, ఓన్లీ ఒక 2-3 years ఇక్కడ చదవలేదు, వేరే చోట చదివాము, బట్ వేరే అంత ఎడ్యుకేషన్ ఇక్కడే అయింది. సో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అది కాకుండా ఆధార్ కార్డు అండ్ అదర్ డాక్యుమెంట్స్, సో అది ఐడి ప్రూఫ్ అవి. అండ్ ఇది కాకుండా 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా జనరల్లీ అడుగుతారు. ఇది కాకుండా ఎవరైతే స్పోర్ట్స్ కోటా స్టూడెంట్స్ ఉన్నారో, అండ్ ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్, ఎన్సీసీ స్టూడెంట్స్, వాళ్ళు కూడా రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్ కాపీస్ తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ ప్రాసెస్కి, అలాంగ్ విత్ జెరాక్స్. సో ఇప్పుడు వీళ్ళు ఈ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారనమాట. దెన్ వాళ్ళు 4th స్టెప్ మనకి స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెబ్ ఆప్షన్స్. అంటే అప్పుడు స్టూడెంట్స్ లాగిన్ ఐడి పాస్వర్డ్ జనరేట్ చేసుకుని వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. అంటే కాలేజెస్, బ్రాంచెస్ అన్ని పెట్టుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. ఆ అలాట్మెంట్ తర్వాత స్టూడెంట్స్ కెన్ డిసైడ్ వెదర్ ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా, సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ రౌండ్కి వెళ్తారా, ఆర్ వదిలేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్తారా.
అలా రౌండ్స్ ఉంటాయి సార్ దీంట్లో? 2 to 3 రౌండ్స్ ఉంటాయి. ఓకే. సో లాస్ట్ టైం ఏమో ఏపీలో ఓన్లీ 2 రౌండ్స్ కండక్ట్ చేశారు. ఓకే. తెలంగాణలో 3 రౌండ్స్ ఉండేవి. సో Okay. జనరల్లీ 2 to 3 రౌండ్స్లో మొత్తం ర్యాపప్ చేస్తారు. లాస్ట్కి మిగిలిన సీట్స్ ఇప్పుడు ఎందుకంటే వీటితోనే కాకుండా మనకి జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ కూడా సైమల్టేనియస్లీ నడుస్తుంది. యా. వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా నడుస్తుంది. యా. సో కొందరు ఏంటి ఇది వదిలేసుకుని దానికి వెళ్ళిపోతారు. సో మిగిలిన సీట్స్ అన్ని నెక్స్ట్ రౌండ్లో ఫిల్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి మిగిలిన సీట్స్ అన్ని కాలేజెస్ స్పాట్ అడ్మిషన్ అని రిలీజ్ చేస్తాయి అనమాట. సో మిగిలిన సీట్స్ అన్ని దెన్ కట్ ఆఫ్ బట్టి వాళ్ళు స్టూడెంట్స్కి డైరెక్ట్లీ ఆ సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. సో ఇది కంప్లీట్ రౌండ్ ఆఫ్ ప్రాసెస్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడాలంటే బైపీసీ వాళ్ళకి 3 టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఎంసెట్ త్రూ. ఓకే. సో ఎందుకంటే బైపీసీ వాళ్ళకి డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు డిఫరెంట్ బోర్డ్ కండక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మన బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, హార్టికల్చర్, ఫిషరీస్ వీటిలన్నింటికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. దీని రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఇది ఏంటంటే ఈ కోర్సెస్కి వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఓకే. దానికి ఫీ ఏమైనా ఉంటుందా సార్ మళ్ళీ? దానికి కూడా సపరేట్ ఫీ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్? 1500 ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అండ్ వేరే వాళ్ళందరికీ 3000 రూపీస్. ఓకే. అది ఇప్పుడు ఆల్రెడీ విండో అనేది ఓపెన్ అయింది. ఓకే. సో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కూడా సిమిలర్. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఎంపీసీ కంపేర్డ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఓకే. వీళ్ళకి 2-3 ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే. అదేంటంటే ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. Okay. అంటే జనరల్లీ బీఎస్సీ అగ్రికల్చర్కి దానికి ఏంటంటే ఫార్మర్ కోటా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. అపార్ట్ ఫ్రమ్ మన జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాకుండా ఫార్మర్ కోటా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ ఫార్మర్ కోటాది ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి సైన్ తీసుకుని వాళ్ళది సబ్మిట్ చేయాలి. సెకండ్ సర్టిఫికేట్ ఏంటంటే నాన్ మున్సిపల్ సర్టిఫికేట్. అంటే ఇదేంటంటే రూరల్ ఏరియాలో స్టూడెంట్ చదివినట్టు ప్రూఫ్. ఓకే. దీనికి ఏంటంటే నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ ఉంటుంది. సో స్టూడెంట్ చదివిన ఆ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజ్ అది నాన్ మున్సిపల్ ఏరియాలో అయి ఉండాలి. ఓకే. సో వాళ్ళ ప్రిన్సిపల్ ఒఫిషియల్ సైన్ తీసుకుని అది సబ్మిట్ చేయాలి. థర్డ్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్లో పని చేస్తున్నారు ఓకే. వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ug.pjtau.ac.in వెబ్సైట్లో. ఇది చాలా మందికి తెలియదు కదా సార్ అగ్రికల్చర్ బేస్డ్ కూడా మనకి రిజర్వేషన్ ఉంటుంది అని. కరెక్ట్. సో అందుకని ఆ వెబ్సైట్లోనే వాళ్ళు క్లియర్లీ అనెక్షర్ 1, 2, 3 అని పెట్టారు. దాంట్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ తహసీల్దార్ దగ్గర వాళ్ళు ఆ ప్రిన్సిపల్ దగ్గర సైన్ తీసుకుని అపార్ట్ ఫ్రమ్ నేను ఎంపీసీకి చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్, ర్యాంక్ కార్డు, వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎంపీసీలో అంటే ఫిజికల్ వెరిఫికేషన్ జరిగాక సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి సార్ Separate మనకి website. ఎంపీసీకి బైపీసీకి? సపరేట్ వెబ్సైట్. ఎస్. Okay. సో ఎంపీసీకి టీజీ వెబ్సైట్ వాళ్ళకి tgwebsite.nic.in అని ఉంటుంది. బైపీసీ వాళ్ళకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి ug.pjtau అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది 1 రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇది Yeah. సపరేట్. ఇది కాకుండా బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే సెకండ్ మీకు చెప్పినట్టు బయోటెక్నాలజీ, బయోమెడికల్, దెన్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి ఇలాంటి కోర్సెస్కి సపరేట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇదేంటి ఎంపీసీ వాళ్ళు కండక్ట్ చేసే వాళ్ళే బైపీసీ కూడా సేమ్ కండక్ట్ చేస్తారు. ఓకే. అందుకే ఇది ఎంపీసీ తర్వాత జరుగుతుంది. వాళ్ళది ప్రాసెస్ సేమ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. సో సపరేట్గా ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదంతా జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అలొకేషన్ జరుగుతుంది. దెన్ ఇలాగే 2-3 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ లాంటి కోర్సెస్ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఓకే. వాళ్ళకి అగైన్ సపరేట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఓకే. సో కేఎన్ఆర్ సార్? కేఎన్ఆర్యుహెచ్ఎస్ ఓకే. కాళోజీ నారాయణరావు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే నీట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఈ బీఎస్సీ నర్సింగ్కి కూడా వాళ్ళే ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఏపీ గురించి మాట్లాడుకున్నామంటే ఎంపీసీది సేమ్ ఏపీ బోర్డు వాళ్ళు కండక్ట్ చేస్తారు. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఏపీలో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జరుగుతుంది. ఓకే. సో సర్టిఫికేట్స్ వీళ్ళు అప్లోడ్ చేయాలి. వీళ్ళు ఫిజికలీ వెళ్ళి వెరిఫై చేయించుకునే అవసరం ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఛాన్స్ ఇస్తారనమాట దట్ అప్లోడ్ చేసి
నార్మల్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఎవరికైతే వెరిఫై అవ్వదో వాళ్ళని మాత్రమే పిలుస్తారు. ఓకే. అదొకటి డిఫరెన్స్. వేరే అంత ప్రాసెస్ సేమ్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, అలాట్మెంట్ వస్తుంది, దాని తర్వాత దే హ్యావ్ ఎ చాయిస్. బైపీసీకి ఇక్కడ ఏంటి, అగ్రికల్చర్ వెటర్నరీకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తారు. Yeah. అక్కడ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్కి డిఫరెంట్ కౌన్సిలింగ్, వెటర్నరీకి డిఫరెంట్ కౌన్సిలింగ్, అగైన్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ దానికి డిఫరెంట్ కౌన్సిలింగ్, నర్సింగ్కి కూడా డిఫరెంట్ కౌన్సిలింగ్, అంటే ఇంకోటి ఎక్స్ట్రా అనమాట. ఓకే. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారు మన బీఎస్సీ అగ్రికల్చర్. మన వెటర్నరీ సైన్స్ ఎస్వియు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు వెటర్నరీ సపరేట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ బోర్డు ఈజ్ ది సేమ్, బోర్డ్ వాళ్ళు మన బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అదే మన బీఎస్సీ నర్సింగ్ అదంతా ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏదైతే నీట్ త్రూ జరుగుతుందో వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో బైపీసీ స్టూడెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, బికాస్ డిఫరెంట్ రౌండ్స్. అపార్ట్ ఒకవేళ నీట్ కూడా మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు నీట్ కౌన్సిలింగ్ కాకుండా ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ అబౌట్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. సార్ ఎంసెట్లో అండ్ జేఈలో క్వాలిఫై అవ్వని వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటే బాగుంటుంది? అంటే డ్రాప్ తీసుకోవచ్చా వాళ్ళు? యా, సో ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో ఆర్ పెద్ద ర్యాంక్ వచ్చిందో, సో వాళ్ళని ఏంటంటే జనరలీ డ్రాప్ అనేది తీసుకోవచ్చు, అంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్కి ఆ కేపబిలిటీ ఉంది, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయి, బట్ డ్యూ టు సమ్ రీజన్ జేఈ అండ్ ఎంసెట్ క్వాలిఫై అవ్వలేదు అంటే వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడు డ్రాప్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రాలేదు, ఎంసెట్ జేఈలో కూడా మంచి మార్క్స్ రాలేదు, వాళ్ళు నా ఉద్దేశంలో డ్రాప్ తీసుకోకూడదు. దే షుడ్ జాయిన్ అ డిగ్రీ కోర్స్ ఆర్ అదర్ కోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్. ఎందుకంటే డ్రాప్ అనేది ఇయర్ వేస్ట్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అంటే 1 year కూర్చుని చదవడం, వాళ్ళకి మోటివేషన్ ఉండాలి, వాళ్ళకి ఇది ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్లీ. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, ఎవరికైతే ఒక సబ్జెక్ట్ పోయింది. ఓకే. సో ఇప్పుడు సబ్జెక్ట్ పోయిన వాళ్ళు ఏంటి, నెక్స్ట్ సప్లిమెంటరీలో కూడా క్లియర్ చేయలేదు, సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సప్లిమెంటరీ కూడా క్లియర్ చేయకపోతే ఏంటి, ఎలాగో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఆ సబ్జెక్ట్ రాయాలి. సో ఈ ఇయర్లో అది ప్రిపేర్ అయ్యి ఎంసెట్కి కూడా ప్రిపేర్ అయ్యి దెన్ ఆ సబ్జెక్ట్ రాసుకుంటే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ నెక్స్ట్ ఇయర్. సో ఈ టూ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ డ్రాప్ అనేది వాళ్ళు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ లెవెల్ ఆఫ్ ది స్టూడెంట్స్. వాళ్ళు చేయగలుగుతారా లేదా అని ఆలోచించి మాత్రమే వాళ్ళు ఇది చేయాలి. సార్ డ్రాప్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? సో ఇప్పుడు డ్రాప్ చేసిన స్టూడెంట్స్కి ఏంటంటే బేసికలీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ రాశారు. సో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఐడియా ఉంటుంది, వాళ్ళ ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ఎలా వస్తుంది అని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అది కాకుండా ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు రాసిన పేపర్లు క్వాలిఫై ఎందుకు అవ్వలేదు అంటే సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు రాసుకోవాలి. ఈ సబ్జెక్ట్లో మా వీక్నెస్ ఏంటి, అంటే మ్యాథ్స్లో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు, ఫిజిక్స్లో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు, కెమిస్ట్రీలో మాకు ఏ చాప్టర్స్ వచ్చు, ఏం చాప్టర్స్ రావు. రాని చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి. సార్ ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సిలబస్ మొత్తం చదివేస్తారు, దానివల్ల వాళ్ళకి మైనస్ కూడా అవుతుంది కదా. ఏది చదవాలో అది చదవక మొత్తం సిలబస్ చదివేసరికి వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది కదా సార్. డెఫినెట్లీ. సో అందుకే నేను మా స్టూడెంట్స్ అందరికీ కూడా అదే చెప్తాను, క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో ఇప్పుడు కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. అవి ఏంటంటే హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ అంటారు, అంటే ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అవే చాప్టర్స్ నుంచి వస్తాయి. ఆ చాప్టర్స్ మటుకు థరోగా ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చేయాలి. సో మీరు చెప్పినట్టు కొందరు స్టూడెంట్స్కి ఏంటి, ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సో ఫస్ట్ వాళ్ళకి ఏ చాప్టర్స్ వచ్చు, ఏ చాప్టర్స్ రావు, ఏవి హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి ఐడెంటిఫై చేసి వీక్ ఉన్న చాప్టర్స్, హయ్యర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్, ఆ 2 కాంబినేషన్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ కూడా ఎలా అవ్వాలి, ఫస్ట్ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదంటే వాళ్ళకి ఇంటర్మీడియట్లో బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నట్టు, బట్ అవే బేసిక్స్ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళైపోతున్నారు. సో బేసిక్స్ అన్ని తరువుగా స్ట్రాంగ్ ఉండాలి. అన్ని చదవడం వల్ల అంటే మెయిన్ టాపిక్స్ అన్ని మర్చిపోతున్నారు, ఎస్, కన్ఫ్యూజ్ అయ్యి ఇలా. డెఫినెట్లీ. సో అది కూడా ఏంటంటే ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి బేసిక్స్ నేర్చుకోవాలి అండ్ షార్ట్ నోట్స్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టు కన్ఫ్యూజ్ అవుతుంది మెయిన్ ఫ్యాక్టర్ ఎందుకు, వాళ్ళు ప్రాపర్ రివిజన్ చేసుకోలేకపోవడం వల్ల. సో దానికోసం ఏం చేయాలి, వాళ్ళు షార్ట్ నోట్స్, ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటాయి, అంటే ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్ది చిన్న పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక పేపర్లో ఉంటుంది. అలా వాళ్ళు షీట్స్ చేసుకోవాలి ప్రిపరేషన్కి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేస్తారు,
లాస్ట్ 10 to 15 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి. ఎంపీసీ స్టూడెంట్స్ జేఈ క్వశ్చన్స్, ఎంసెట్ క్వశ్చన్స్ రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి 10 ఎంసెట్ ఇయర్ క్వశ్చన్స్, 10 జేఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టోటల్ 20 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్కి మినిమం 100-150 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేసి టెస్ట్ రాయాలి. ఇది చాలామంది చేసే మిస్టేక్. మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయరు. ఓకే. ఇంటర్మీడియట్లో ఏంటి, అది సబ్జెక్టివ్ పేపర్. సో 10 డేస్లో చదివి 1 డే ముందర కూడా చదివి 1 డే బ్యాటింగ్ చేసేయచ్చు, క్లియర్ చేయొచ్చు. ఎంసెట్ జేఈ అలాంటిది కాదు, డైలీ చదవాలి. డైలీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. నేను మా స్టూడెంట్స్కి ఇది కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది జిమ్కి వెళ్ళడం లాగా. జిమ్ ఏదో 2 days ఇన్ ఇయర్ వెళ్ళి 24 hours చేస్తే బాడీ రాదు. ఇది డైలీ వెళ్ళాలి. జిమ్ అనేది డైలీ వెళ్ళాలి, ఆర్ వీక్లీ 4 to 5 days వెళ్ళాలి. ఇది కూడా సేమ్. కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అనాలిసిస్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చేస్తారంటే, వాళ్ళు కాలేజెస్లో ఇన్స్టిట్యూట్స్లో చదివారు, వాళ్ళు టెస్ట్ అనేది వీకెండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు తెలిసింది. ఆ వీకెండ్ టెస్ట్ ఏంటి, రాసి పక్కన పడేస్తారు. ఆ వీకెండ్